మళ్ళీ మన మీద పడుతుంది ప్రెషర్. ఇది ఆపమని మాకు ఇబ్బంది ఉందని మన మీద పడుతుంది. ముందే మీరు స్మెల్ చేస్తే దాన్ని బట్టి ఏ ఏ ఊర్లో మనకు ప్రాబ్లం ఉందో కనీసం ముందు గవర్నమెంట్ కూడా మనము రాయడమో చెప్పడమో చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ముందు ఒకసారి స్కూల్ పెరిగేసినప్పుడు చాలా అవసరపడింది. ఇంకా లేదు సార్, 40 స్కూళ్ళు పోతే అప్పుడు మనం కొన్ని రెక్టిఫై చేసినాం. గవర్నమెంట్ లో రెక్టిఫై చేసినాం. మీ వల్లనే మన జిల్లా మిగిలిన రోజు మన జిల్లాలో రేషన్ డైజెషన్ ఆగడానికి పూర్తిగా మీ ద్వారానే ఆ రోజు కారణం ఈ ప్రాబ్లం వల్లనే. అవును. ఇప్పుడు దీనివల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? మీరు మీ నోటీస్ ఉంది కదా, యూపీ స్కూల్ పెద్ద పిల్లల్ని హై స్కూల్కి షిఫ్ట్ చేస్తాను అనుకున్నాం. వాళ్ళకి అయితే పక్క స్కూల్లోకి వెళ్తే వాళ్ళు ఇష్టం ఎక్కడైనా పోతారు. ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ ఇస్తారు కాబట్టి ఇస్తామని చెప్పినారు. ఆ పెద్ద పిల్లలతో పాటు అదే టైంలో చిన్నపిల్లలతో వాళ్ళతో పాటు ప్రైవేట్ బస్సులు ఎక్కేస్తారనేది ఇంతకుముందు అదే జరిగింది. పెద్ద పిల్లలు షిఫ్ట్ చేస్తే బస్సు వస్తున్నాయి, ఊరు బస్సు వస్తున్నాయని చెప్పి